తెల్లవారుజామున లేచి పిల్లల్ని లేపి ముగ్గురిని పిల్లలు లేపి సంగీత సాధన చేయించేవాడు ఆయన. ఓకే. ఊరికి ఎలా వస్తే అలాగా. హ్మ్. అలా వచ్చినప్పుడు మద్రాసులో కుంజుమోహన్ గారికి అంటే తండ్రికి పీలేలు గారి తండ్రికి ఒక స్నేహితుడు ఉన్నాడు, సంగీత విద్వాంసుడు. ఓకే. రామనాథ్ భాగవతారు అరవింకుడు రామనాథ్ భాగవతారు అని ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన కేరళ వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇంటికి వచ్చేవాడు. వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పీలేలు గారు పాడటం విన్నాడు ఆయన. ఈ అమ్మాయికి చాలా భవిష్యత్తు గమకాలు భలే పలుకుతున్నాయి, ఆవిడకి వాయిస్ స్వర విన్యాసం చాలా బాగుంది. ఈ ఈ అమ్మాయిని ఇలా కేరళలో ఉంచేస్తే కరెక్ట్ కాదు, నీకు అవకాశాలు ఎక్కువ మెడ్రాస్లో ఉన్నాయి, విద్వాంసులు మ్యూజిక్ అకాడమీలు అన్నీ అక్కడ సంగీత కచేరీలు అక్కడ బాగా జరుగుతాయి, విద్వాంసులు అక్కడ ఉన్నారు, అంచేత ఇక్కడ కంటే అక్కడ తీసుకొస్తే చేర్పిస్తే సంగీతం నేర్పిస్తే బాగుంటుంది, నేను ఎలాగో అక్కడ ఉంటాను కాబట్టి నీకు ఉపయోగపడతాను, నీకు ఎలా కావాలంటే అలాగే కొంచెం అని చెప్పేసి ఆయన చెప్పాడు. దానికి ఒక త్యాగం చేశాడు తండ్రి. తను కుంజుమోహన్ గారు జాబ్ చెప్పలేదు కదా, స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు ఆయన. ఓకే. స్కూల్లో టీచర్గా ఉపాధ్యాయ వృత్తి చేసేవాడు ఆయన. అదే బ్రతుకు తెరువు వాళ్ళకి. ఆ ఆడపిల్ల కానీ సంగీతం అభిరుచి, బ్రతుకు తెరువు ఉపాధ్యాయుడు. ఆ తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాడు. అంటే నా కూతుర్ని ఒక విద్వాంసుడు పొగిడాడు అంటే ఆవిడలో ఏమీ లేకపోతే ఎందుకు ఆయన అలా చెప్తాడు, అందుకని వెంటనే ఉద్యోగాన్ని రాజీనామా చేశాడు కూతురు కోసం, సంగీతం కోసం. ఓకే. ఎవరో చేస్తారు అసలు, ఒకసారి ఆలోచిస్తే. అంటే అంటే ఒక ఒక వ్యక్తి ఎందుకు చెప్పాడని ఆలోచించి కూతురు భవిష్యత్తు కోసం కుటుంబాన్ని మొత్తాన్ని మెడ్రాస్ షిఫ్ట్ చేశాడు ఆయన. కుటుంబం మొత్తాన్ని మెడ్రాస్ షిఫ్ట్ చేశాడు. ఎలాగో బతకొచ్చులే అని చెప్పి, ఏదో పని టీచర్ కాబట్టి సోషల్ చెప్పుకుని బతకొచ్చు అని చెప్పేసి అలాగా మెడ్రాస్ ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి 5 అద్దెగా ఉన్నాడు. అక్కడ ఉండి సంగీత విద్వాంసుల దగ్గర చేర్పించాడు ఆయన. చేర్పించిన తర్వాత ఇప్పుడు మణి అయ్యర్ బాలసుబ్రహ్మణ్యం అని మ్యూజిక్ అకాడమీలో కచేరీలు బాగా జరిగాయి అక్కడ. మైలాపూర్ మ్యూజిక్ అకాడమీ అని సంగీత అకాడమీ ఉంది ఒకటి. అక్కడే ఇదివరకు మా బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పుకున్నప్పుడు మ్యూజిక్ అకాడమీ దగ్గరే ఆయన ఇల్లు కట్టుకున్నారని కూడా చెప్పుకున్నాం మనం. అంటే సంగీత విద్వాంసులకి అది ఒక పెద్ద ప్యారడైజు. మ్యూజిక్ అకాడమీ సెంటర్ అనేది అక్కడ కచేరీ చేస్తే ఒక ప్రెస్టేజియస్ స్టేటస్ సింబల్. మ్యూజిక్ అకాడమీ, మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో అంతటి మహానుభావులు అక్కడ కచేరీ చేశారు. ఏమండి, అలాంటి దగ్గర చేశారు ఆయన. వచ్చిన తర్వాత రాగం తానం పల్లవి అనే చెప్పి ఒక పోటీ ఏర్పాటు చేశారు విభాగం.